డేవిస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. పిలవలేదు ఇవన్నీ అయితే నేను చెప్పలేదు. యాడ్ చేసుకొని వచ్చేసింది అన్ని. అసలు వితౌట్ సింగిల్ టేక్ లో చేసుకొచ్చింది. సింగిల్ టేక్, ఏదైనా సింగిల్ పాజ్ లేదు, ఏమీ లేదు, ఏం లేదు, లేదు సింగిల్ టేక్. అయితే నాకు కూడా నచ్చింది. సరే బాగుంది కదా, పెడదాము. ఎక్కువ రీచ్ ఉంటే ఒక కామెంట్ అయినా చేస్తారు కదా, మనకు చాలు కామెంట్ అయినా చాలు అని పెట్టేసినాం అనమాట. ఆ రోజు నైట్ వరకు పెద్దగా వెళ్ళలేదు అది. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా లైక్స్ కొట్టే వాళ్ళే కొట్టినారు. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఇక ఆగట్లేదు ఆ వీడియో, అసలు వెళ్తూనే ఉంది. నేను అప్పటికి అనుకున్నా, అరే ఇది బాగా అవుతుంది, వైరల్ అవుతుంది, ఖచ్చితంగా కామెంట్ వస్తుంది మాకు అని హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకే 1కే అట్లా అతను మెసేజ్ చేసినాడు విజయ్ దేవరకొండ, ఇంటికి పిలుస్తా బుజ్జి తల్లి లంచ్ కి అది ఇది అని. బాగా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. అంటే కమెంట్ పెట్టిన తర్వాత కూడా కొంతమందికి నమ్మకం ఉండదు. మీరు నమ్మేశారా? నేను నమ్మిన, ఎందుకంటే తన ప్రొఫైల్ తెలుసు కదా, డైరెక్ట్ ప్రొఫైల్ నుండే వచ్చింది. చాలా నమ్మేసిన. మళ్ళీ తను అడగడం కూడా ఎవరో మేనేజర్స్ తో వాళ్ళతో వీళ్ళతో కాకుండా డైరెక్ట్ నాకే మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో. ఆ రోజు అంటే ఒక 3 days ముందు, బుజ్జి తల్లికి ఏ ఫేవరెట్ ఫుడ్ ఇష్టము, నేను మీ నెంబర్ పెట్టండి, నేను మేనేజర్ మాట్లాడతాడు, మిమ్మల్ని బ్రింగ్ హెయిర్ హోమ్ అని పెట్టినారు. ఇక అప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అట్లా టీమ్ కో మేనేజర్ కో ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకురాడు. అట్లా కాకుండా తనే డైరెక్ట్ గా మెసేజ్ చేసి పిలిచినారు, డైరెక్ట్ మెసేజ్ పెట్టినారు. ఏది ఫుడ్ ఇష్టమో అని అడిగినారు. ఫుడ్ ఏది ఇష్టమో నెంబర్ చెప్పండి మేనేజర్ కి చెప్పి మాట్లాడిపిస్తారు. చాలా అసలు డౌన్ టు ఎర్త్, ఎంత బాగా ఫీల్ అయినాం మేమైతే. ఫాలోవర్స్ కూడా ఫట్ మని లేచినట్టున్నారు. ఎంతండి ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి 1K 1045 ఉన్నట్టున్నారు. ఇక ఆ వీడియో పెట్టేసినాక 13K వరకు వచ్చి ఆగింది. అప్పటికి పెరుగుతూనే రోజుకి పెరుగుతూనే ఉన్నాయా? ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియో వచ్చినాక వీడియో పెట్టేసరికి, ఫొటోస్ పెట్టేసరికి ఇప్పుడు ఈ రోజు 51K. అంటే 50K ఒకసారి పెరిగింది. 50K ఒకసారి పెరిగింది. విత్ ఇన్ స్పాన్ ఎన్ని డేస్ అండి? 10 days. 10 days లో 10 రోజుల్లో 50,000 ఫాలోవర్స్. మమ్మీతో ఏం అవసరం వచ్చింది ఇప్పుడు? నువ్వు మమ్మీకి ఎందుకంత ఇప్పుడు అంత క్రీమ్ పూసి బిస్కెట్ వేస్తున్నావు? ఏమో, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకెళ్ళా. అయ్యో, మమ్మీ సాయి పల్లవిలా ఉందా? డాడీ ఇక్కడ కూడా డైలాగ్ అవన్నీ ఆపు. నీ గురించి వాళ్ళ కుక్క గురించి చెప్తా, డాగ్ స్ట్రామ్ కాదు. విజయ్ మామకి నువ్వు వీడియో చేస్తే విజయ్ మామ నీకు మెసేజ్ చేసి ఇంటికి పిలిచాడు కదా, నేను కూడా నీకు కమెంట్ పెడతాను, నన్ను మీ ఇంటికి పిలుస్తావా? నాకు లడ్డూలు అవి పెడతావా? అదే నువ్వు చెప్తే, నువ్వు పిలిస్తే వస్తాం. అడ్రస్ నువ్వు చెప్తే ఎవరు గ్రూప్ లో పెడతావు? విజయ్ మామ ఫ్యాన్స్ గ్రూప్ లో పెడతావా? సరే అయితే రామా మేము ఇంటికి. ఓకే సరే, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి చెప్తావు అక్కడ? నువ్వు విజయ్ మామని కలిసావు, రష్మిక అత్తని కలిసావు, ఆనంద్ మామని కలిసావు, విజయ్ మామ వాళ్ళ మమ్మీని కూడా కలిసావు కదా. ఎవరి గురించి చెప్తావు? విజయ్ మామ హ్యాండ్సమ్గా ఉన్నాడా, అందంగా ఉన్నాడా? ఇందాక రష్మిక అత్తే బాగుందన్నా. అది వీడియోస్లలో వాళ్ళ ఇంటికి పోయాక విజయ్ మామ బాగుంది. వీడియోస్లో రష్మిక అత్త బాగుందా? వాళ్ళ ఇంటికి పోయాక విజయ్ మామ బాగున్నాడా? రష్మిక అత్త కోపం వచ్చి నీకు ఫోన్ చేస్తే తిడితే? వాళ్ళకి నా ఫోన్ నెంబర్ తెలియదు కదా. తెలుసు, తీసుకున్నారంట మమ్మీ దగ్గర. హెల్పర్స్ తీసుకున్నారు. లేదు తీసుకున్నారు. విజయ్ మామ ఎందుకు తీసుకుంటాడు? హెల్పర్స్ తీసుకుంటే నువ్వు విజయ్ మామకు కూడా లక్కీ అయ్యావంట. ఆ వీడియో చూసిన తర్వాత విజయ్ మామని చాలామంది మెచ్చుకున్నారు. విజయ్ మామ సూపర్ అని చెప్పి అందరూ మామ అంటారు కదా, విజయ్ అన్న సూపర్ అన్నారు. నేను కూడా పెట్టా కమెంట్, విజయ్ అన్న నువ్వు సూపర్ అని. ఇప్పుడు ఫాలోవర్స్ ఇంత పెరిగారు కదండి, అంటే మీకు ఏమనిపిస్తుంది? నెక్స్ట్ ఏమన్నా లక్కీతో ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ కానీ ఇలాంటిది? లేదు అసలు ఫస్ట్ నుంచి ఆలోచన లేదా మీకు ఏమని? షార్ట్సేనా? మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఉంది, రెగ్యులర్ గా తీసుకుంటాం కదా, అందులోనే మళ్ళీ దీని తర్వాత లక్కీగానే సపరేట్ గా స్టార్ట్ చేసిన అనమాట. అంటే సపరేట్
ఏం కొత్తగా ఏం తీయకుండా మామూలుగా ఇన్స్టాలో ఉన్న వీడియోసే అందులో అప్లోడ్ చేస్తుంటాం అంతే. సో విజయమామ ఇంట్లో పెద్ద డాగీ చూసాం మేము, పెద్ద కుక్క, పెద్ద డాగ్ ఉందా? ఉంది, కలిసిందా నిన్ను? కలిసింది, బాగుందా? బాగుంది, ఎలా ఉంది? లడ్డు ఉంది. లడ్డుగుందా? టెడ్డీ బేర్లో ఉందా? ఆ, పట్టుకుంటే డెడ్డి బేర్లాగానే ఉంది. పట్టుకున్నావు దాన్ని? ఆ, నీకు భయం వేయలేదా? ఆహా, భయం వేయలేదా? ఎంత ఉంది అది? ఇంత. ఎంత ఉందా? మరి నువ్వు ఇంతే ఉన్నావు కదా. ఇంత ఉంటే అది అది ఇంత ఇంత ఉంది. ఉంది. మరి నీకు భయం వేయలేదా? మా అన్ననేమో సోఫా పైన ఆ సోఫా పైన కాలు పెట్టి అంకుల్ ఈ కుక్కని తీసుకెళ్ళండి పక్కకి, అంకుల్ ఈ కుక్కని తీసుకెళ్ళండి పక్కకి అని చెప్తాడా? భయపడ్డాడు అన్న. ఆ, నువ్వు భయపడలేదు అసలు? ఆహా. ఎందుకు? మీ మామ డాగనా? ఆ? మీ మామ డాగ్ నిన్నేం చేయదనా? ఆ, దాని పేరేంటి? విజయమామ డాగ్ పేరు టామీ. స్టామీ. స్టామీని మీ ఇంటికి తీసుకెళ్తావు మరి ఎప్పుడైనా? తీసుకెళ్ళలే. అడిగేవా? ఆహా, అడగలే. అడుగుతావా తర్వాత? ఆ, అడుగుతా. స్టామీ అంటే విజయమామ షూటింగ్కి వెళ్ళిపోతాడు కదా బిజీగా, స్టామీ ఖాళీగానే ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఉంటది కదా. అవును, వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడారు నీతో? ఇందాకనే చెప్పినా కదా వీడియోలో. ఏం చెప్పావు ఇందాక వీడియోలో? ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంత ఉన్నావు, అదొకటే చెప్పావు. అదే అన్నారా వచ్చినప్పటి నుంచి? ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంతే ఉన్నావు, ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంతే ఉన్నావు, అదే చెప్పారా? ఐస్ క్రీమ్స్ తినొద్దు, చదువుకోవాలి బాగా చెప్పారా? చెప్పింది కదా. చెప్పండి. అది విజయ్ దేవరకొండ వాళ్ళ విజయ్ దేవరకొండ చెప్పిండు కదా. ఇది ఒకటి అలాంటి మంచి మంచి చెప్పదు, చదువుకోవాలి బాగా. అవన్నీ కాదు, ఆ, రీల్స్ నువ్వు famous అయిపోయావు. ఫేమస్ అయిపోయావు ఇవి ఆడేసరికి కొంచెం ఎక్కుతుంది అనమాట. హీరోయిన్, నువ్వు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ హీరోయిన్. అవైతే బాగా ఎక్కుతాయి. అయితే ఐస్ క్రీమ్స్ తినొద్దు అని చెప్పిన 1 month వరకు తినొద్దు అలాగే ఐస్ 1 క్రీమ్. month తర్వాత విజయ్ దేవరకొండ మామ నాకే వేస్తాడంట, ఐస్ క్రీమ్స్ పంపిస్తాడంట. పంపిస్తాడన్నాడా? నువ్వు 1 month వరకు తినకుంటే నీకు ఐస్ క్రీమ్ మళ్ళీ 1 month తర్వాత నేనే పంపిస్తా అని చెప్పినారు. సూపర్. కాదు, విజయమామని ఏమని పిలుస్తారు తెలుసా బయట అందరూ? రౌడీ అంటున్నారు, రౌడీ బాయ్ అంటున్నారు. విజయమామ రౌడీయా? వాళ్ళ బ్యాచ్ మొత్తమే రౌడీ. బ్యాచ్ మొత్తం రౌడీసా? ఆ, అది కాదు, వాళ్ళ పేరు రౌడీ అని వచ్చింది. బ్యాచ్ మొత్తం రౌడీస్ అంట. అమ్మా, కాదు ఇప్పుడు మీ టీచర్ని నాకు ఫుల్ మార్క్స్ వేయకపోతే మా మామ రౌడీ అని చెప్తావా? చెప్తావా నీకు ఫుల్ మార్క్స్ వేయకపోతే మీ టీచర్లు? చెప్పదు. చెప్పవా? మీరు టీచర్స్ అంటే ఆమె స్ట్రక్ అవుతుంది. కాదు, టీచర్స్ కొడితే ఏం చేస్తావు? చెప్పు. కొట్టు. మా మామ రౌడీ అంటావా? స్కూల్లో కొట్టారు కదా, చెప్పు. మా స్కూల్లో కొట్టారు. ఎందుకు కొట్టరు? నువ్వు రౌడీ మామ మ్యాన్ కోడ్లనా? ఎవరిని కొట్టారు? ఎవరిని కొట్టారు. సో మరి నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా తీసుకెళ్తావా? మళ్ళీ పిలుస్తే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా. ఎవరు స్కూల్కి వెళ్తారు? మీ ఫ్రెండ్సా? నువ్వైతే స్కూల్లో కొట్టచ్చు. అయ్యా చాలా అమ్మా, నువ్వు సండే రోజు తీసుకెళ్తావా? మరి నువ్వు షూటింగ్స్కి వెళ్తే నువ్వు నెక్స్ట్ కూడా తీసుకెళ్తా. షూటింగ్ అయితే మామ తీసుకెళ్తావా? వీళ్ళు నా ఫ్రెండ్స్, అందుకనే పెట్టుకుందాం వీళ్ళని కూడా అని చెప్తా. పెట్టుకుందామని చెప్తావా? అమ్మా, ఒక్కొక్కసారి ఏం 2 షేడ్స్ చూపిస్తున్నావు, నువ్వు ఎన్ని షేడ్స్ ఉన్నాయో మరి. కానీ అపరిచితుడివి నువ్వు, అపరిచితురాలివి. అమ్మ, ఒకసారి ఏమో మంచిగా మాట్లాడుతుంది, ఒకసారి ఏమో మీరు అంటే ఏమన్నా మీకు ఆలోచనలు ఉన్నాయండి అలాగే ఏమన్నా సినిమాలకు పంపిద్దాం సార్? ఏం లేదు, చిన్నపిల్లల్ని తీసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది. లేదు అలాంటి ఆలోచన అంటే ఆమెకి ఛాన్స్ వస్తే ఏమి స్కిప్ చేయము, తీసుకెళ్తాము. మళ్ళీ దాని గురించి ట్రై చేసి తన స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదా, దాని దగ్గర అంటే అదే వేలో వెళ్ళడం అంటే ఏం లేదు. మామూలుగా వస్తే మాత్రం ఏం స్కిప్ చేయకుండా వెళ్ళేస్తాం, వెళ్ళి చేయిస్తాం. ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, అందరూ అడిగేదే, చాలా మంది తప్పించుకుంటారు పేరెంట్స్. ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం, మీ అబ్బాయా మీ పాప? నాకు మా పాపనే, డౌట్ ఏం లేదు. అదేంటి అమ్మలకి ఎప్పుడు ఉండదు. మా ఇంట్లో ఆపోజిట్ అనమాట, వాళ్ళ డాడీ తను మా అబ్బాయి, నేను పాప. నేను లేకపోతే తిని ఉండదు, వాళ్ళ డాడీ లేకపోతే వాడు ఉండడు అస్సలు. డౌట్ ఏం లేదు దీంట్లో. మీ పక్కన ఎంత నుంచి ఏం కూర్చోట్లేదు, పెద్ద బయటికి వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు ఏంటో అనుకున్నా. ఏముండదు, తను వాళ్ళ డాడీ బాయ్ అనమాట, ఈమె నా మమ్మీస్ గర్ల్ అనమాట. మీకు బాగా చాలా కనెక్ట్, చాలా. మేమిద్దరం. మమ్మీ ఊరు వెళ్తారంట, నువ్వు ఉంటావా ఇంట్లో? మమ్మీ లేకుంటే నేనంట. ఎందుకుండో? మరి షూటింగ్కి వెళ్తే నువ్వు ఒక్కదానే ఉండాలి మామ దగ్గర. మమ్మీని కూడా తీసుకెళ్తా. మమ్మీని కూడా తీసుకెళ్తావా?
బట్ మీకైతే ఐ మీన్ ఛాన్సెస్ వస్తే మాత్రం వస్తే ఖచ్చితంగా- మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను. మ్మ్. ఎందుకు మిస్ చేసుకుంటామండి అసలు, మాకు ఇవన్నీ కొత్త, అసలు ఇంత కాదు. మేమైతే నార్మల్ గా పెద్ద వీడియోస్ కూడా ఈమెకే అలవాటు, మళ్ళీ మా దాంట్లో ఎవ్వరం తీయవన్నమాట. దీని కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేయిస్తాను. అప్పటికైనా మా దాంట్లో కొంచెం లక్ ఎక్కువ చేస్తుంది, వీడియోస్ లక్కీ చేస్తుంది అన్నట్టుగా అంటారు. ఇప్పుడు ఈ రీల్ తోటి ఇక ఫేమస్ అయిపోయింది కదా, అరే లక్కీ ఇన్ని రోజుల నుంచి చేసింది ఈ రోజు ఫేమస్ అయ్యిందని ఒక పాజిటివ్ అన్నమాట. నాకు తెలిసి ఇంకా స్కూల్లో కూడా ఇక్కడ నుంచి లక్కీ అని పిలుస్తారేమో మేబీ, బాను కాకుండా ఫేమస్ అయిపోతుంది కాబట్టి ఇలాగా లక్కీ అని పిలుస్తారేమో. రోజు మా నాన్న పిలుస్తారు. మీ నాన్న పిలుస్తారా లక్కీ అని? కానీ నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కదా? మమ్మీ అంటే నాకు ఇష్టం, ఎక్కువ ఇష్టమా? డాడీ కూడా ఇష్టం, అన్న కూడా ఇష్టం. అన్న నేను ఎప్పుడు కొట్లాడుకుంటామే. కొట్లాడుకుంటుంటారా? మరి నువ్వే తప్పు చేస్తావు, మేము వీడియోలో చూసాం. అన్న మంచోడు, నువ్వు అల్లరి చేస్తున్నావు. చాలా వీడియోలో చూసాను నేను. నీ దానిలోంచి ఏదో రూపీ కాయిన్ ఏదో తీసాడు, నీ పర్సులో దాచుకున్న రూపీ కాయిన్ ఇచ్చాడు నీకు తిరిగి. ఓకే, ఏదో గద్దర్ అన్న పాట పాడేవేదో, బండి వెనక బండి కట్టి పాట పాడతావు. అది వచ్చా? వచ్చి పాడు స్ట్రేట్ కూర్చో, కట్టు, పాడు. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. అదే కదా, చెప్పు. మళ్ళీ నువ్వు నేను కాదు ఇప్పుడు, నువ్వు నేను. సరే నువ్వేను. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. మరి నువ్వు? గద్దర్ ఫ్యాన్. ఓకే, నీకు ఒక గద్దర వడ్డిస్తారు, పాట పాడు నువ్వు. పాడు. బండి ఇంకా బండి అట్టి 16 బండ్లు బట్టి ఏ బండ పోతా కొడుకో అని పాడుతుంటారు. అని పాడుతుంటారా? ఓకే, నీకు ఆ పాట ఇష్టమా బాగా? ఇష్టం. మళ్ళీ నోటికి తాళం వేసుకున్నావా? అయిపోయిందా? లాక్ చేసావా? సో మళ్ళీ పిలిస్తే వస్తావా మరి మా దగ్గరికి ఇంటర్వ్యూకి? వస్తావా? నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తావు? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. అప్పటికి నీకు ఎన్ని ల్యాక్స్ ఉంటారు ఫాలోవర్స్? 100K. 1 lakh ఫాలోవర్స్తో వస్తావు. 1 lakh నెక్స్ట్ ఇయర్ ఎందుకు? అయిపోతావు కదా, ఇప్పుడే అయిపోతావు. ఇంకా 1 month అయిపోతే ఇంకా ఎక్కువ అవుతావా? అప్పుడు వస్తావు మళ్ళీ పిలిస్తే? వస్తావా? వస్తా. ఈసారి మేము మీ ఇంటికి రామా? రా, మీ ఇంట్లో చూపిస్తావా మాకు? చూపిస్తావా? ఇంకెందుకు, అడ్రస్ పెడితే మీరే వచ్చేది కదా. సరే, అడ్రస్ పెట్టయితే మాకు అడ్రస్ పెట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేము పిలిస్తే వచ్చినందుకు. లిటరల్లీ నాకు తెలిసి చాలా ఛానల్స్ నుంచి వస్తున్నాయి అనుకుంటా కదా కాల్స్. చాలా వరకు వస్తున్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ వస్తున్నాయి. వీడియోస్ నీ వీడియోస్ వస్తున్నాయా? నీకు ఫోన్స్ రావట్లేదా ఛానల్స్ నుంచి? ఇంటర్వ్యూ చేస్తామని. రేపటి నుంచి అవే. ఎప్పటి నుంచి అవేనా? ఇంటర్వ్యూలు ఇస్తావా అందరికి? అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నా ఇంకా ఎగ్జామ్స్ తర్వాత. మీరు ఏమనుకుంటున్నారు? పాప ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? మేమైతే డాక్టర్, ఇంజనీర్ అవే మరి అంత కాకపోయినా తను ఏదైనా తన స్టాండ్ తీసుకొని తను నిల్చునేటట్టుగా తను చెయ్యాలని అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం కావాలంటే డాక్టర్, అదొక కామన్. కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు అసలు, అది కదా. డాక్టర్ అనే కాదు, ఏదైనా మన కాళ్ళపైన మనం నిలబడేటట్టుగా ఉంటే చాలు. డాక్టర్ అనే కదా, టీచర్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. డాడీ ఏం చేస్తారు? ఇందాకనే అన్నా కదా తాళం వేసినా. ఓ సారీ, మర్చిపోయా. సరే ఏం చేస్తారండి? ఎర్త్ మూవర్స్ అండి, రోడ్ రోలర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి మాకు, అదే వర్క్ చేస్తుంటారు. ఓకే, డాడీ దగ్గర రోడ్ రోలర్స్ ఉన్నాయంట. రోడ్ రోలర్ అంటే తెలుసా? వద్దులే, నువ్వు తాళం వేస్తావు కదా, మేము ఇంకా క్లోజ్ చేస్తాం. మేము కూడా తాళం వేస్తాం మా మైక్స్కి, మా కెమెరాస్కి. మరి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పవా? నీ వీడియోని షేర్ చేసి వైరల్ చేశారు. నువ్వు ఎంతసేపు విజయ్ మామకి థ్యాంక్స్ చెప్పావు, రష్మిక అత్తకి చెప్పావు, ఆడియన్స్కి చెప్పు. మేము అందరం షేర్ చేసాం కదా. మర్చిపోయినా ఈ నోటికి తీసి చెప్పాలి. పాపం వాళ్ళందరూ నిన్ను షేర్ చేశారు కదా. రాలు. ఎందుకు రాదు? కొంతసేపు అయితే వస్తుంది. లేదు, ఇప్పుడే చెప్పాయి. వాళ్ళ పాపం కదా, వాళ్ళందరూ షేర్ చేశారు. లక్కీ తల్లి విజయ్ అన్న లక్కీ తల్లిని పిలువ అని చెప్పి పెట్టారు మెసేజ్లు. అందుకే విజయ్ అందరు అడుగుతున్నారు, లక్కీని ఒక్కదానివి లడ్డూలు తింటావా, లక్కీ మాకేవి లక్కీ. వాళ్ళందరికీ చెప్పు పాపం, లడ్డూలు వాళ్ళందరూ లడ్డూలు కావాలంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసి నన్ను కాపీ చేయకుండా నేను ఒకసారి మళ్ళీ చెప్పు ఇది అల్లం వెల్లుల్లి డైలాగులు చూస్తుంది.
అసలు నిన్న ఐస్ క్రీమ్ కనుకున్నా నేను ఒక ఐస్ క్రీమ్ తినే వీడియో ఉంది నేను చెప్పిన మమ్మీ ఇట్లా చెప్దామా ఎవరితో చూసిన నేను కూడా ఓనేం కాదు వేరే వాళ్ళ ఐస్ క్రీమ్ చూసి వాళ్ళు తింటూ చెప్తున్నారు నేను ఐస్ క్రీమ్ నిరా నన్ను సమ్మర్ లో తినండిరా ఎంజాయ్ చేయండి మమ్మీ నువ్వు ఈ వీడియో దానికి వాయిస్ ఓవర్ అంటే ఇయ్యలేదు తను చెప్పింది ఇప్పుడు చెప్తుందా కాదు నిన్ననే చెప్పింది మమ్మీ ఐస్ క్రీమ్ కాదు నేనే చెప్పుకుంటా నేను లక్కిండ్రా నా వీడియోస్ కాపీ చేయకండి రా మళ్ళీ చెప్పు ఒకసారి నేను లక్కీనిరా నా వీడియోస్ చూసి కాపీ చేయకండి రా ఓకే రా రా అనకూడదురా అలాగా తప్పురా తప్పురా మళ్ళీ నువ్వెందుకు అంటున్నావు రా సరే అనవసరంగా నీ తాళం తీయించాను పోన్లే ఒకసారి థ్యాంక్స్ చెప్పే థ్యాంక్స్ చెప్పు అందరూ షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటి వరకు చేర్చినారు థ్యాంక్ యూ సో మచ్ అది కాదు ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ అది కాదు చాలా చాలా థ్యాంక్ యూ అది లాస్ట్ వీడియోకి లాస్ట్ లో ఉంటది కదా అందరూ మళ్ళీ అదే కామెంట్ నీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ నీకు కూడా మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఏనా ఈసారి నీకు ఐస్ క్రీమ్ పంపిస్తారు కదా మామ నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు నేను వస్తా ఇంకెందుకు మామ ఐస్ క్రీమ్ ఇచ్చే వరకే నువ్వు వస్తావు కదా సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అక్కడ నుంచి వచ్చినందుకు మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పాప అలా వెళ్ళాలని చాలా షార్ట్ స్పాన్ లో 50K వెళ్ళింది కాబట్టి 1 lakh కూడా త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాం పాప ఒకవేళ యాక్ట్రెస్ అవుతాను అంటే ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం చెయ్యండి అది మా రిక్వెస్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పా నాకు థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ లక్కీ తల్లి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు బాయ్ 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 చెప్పే బాయ్ అందరికి ఈ వీడియో మీకు కనుక నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఏ ఛానల్ పేరు చెప్పు ఐ డ్రీమ్ మీడియా ఈ ఐ డ్రీమ్ మీడియా అయితే మీకు నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.